నమస్కారం NM7 టీవీ న్యూస్ కి స్వాగతం. వీరవనిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆ కాలంలోనే నైజాంకు వ్యతిరేకంగా వారి యొక్క అరాచకాలను ఎదురొడ్డి ఈ తెలంగాణ ప్రాంతం కోసం అత్యంత పేద కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ప్రజల పక్షాన పోరాడినటువంటి ఒక స్ఫూర్తి ప్రదాత సాకలి ఐలమ్మ. ఆ అమ్మగారి వర్ధంతి సందర్భంగా ఈరోజు భారత రాష్ట్ర సమితి తరఫున వారికి ఘనమైన నివాళిని వారి యొక్క కుల సంఘంతో కలిసి సమేతంగా వారికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆశయాలను మనం కొనసాగించే దశగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్ అధ్యక్షతన బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లినటువంటి పరిస్థితుల్లో మనం ఇంకా మునుముందు వారి పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి అందరం పోరాడాలి. జై తెలంగాణ. సాకలి ఐలమ్మ ఆశయాలు, సాకలి ఐలమ్మ ఆశయాలు. జై తెలంగాణ. 39వ వర్ధంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ మన నిర్మల్ గారు, కౌన్సిలర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ పరంగా నిర్మించే ఈ కార్యక్రమానికి మేము రుణపడి ఉన్నాం కేసీఆర్ గారికి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సాకలి ఐలమ్మ కళాశాల పేరు, ఆమె సొంత జిల్లాను ఆయన నామకరణం చేయాలని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈనాటి కార్యక్రమానికి అందరికీ